అయోధ్యలోని రాముడు విగ్రహాన్ని ఎవరైతే శిల్పి చెక్కాడో మరి జై శ్రీకృష్ణ పంతులు గారు. జై శ్రీకృష్ణ. ఇక్కడ నేను సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి మా ఏరియాలో చాలా చెప్పారు. నేను అదే తెలుసుకుందామని వచ్చాను. మీరు కొంచెం ఫ్రీ ఉంటే ఒకసారి విగ్రహం గురించి, సంతాన వేణుగోపాల స్వామి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. వేదపురుషాయ నమః, శ్రీకృష్ణాయ నమః. మన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన అయోధ్యలోని రాముడు విగ్రహాన్ని ఎవరైతే శిల్పి చెక్కాడో మరి అదే శిల్పి అరుణ్ యోగి మరి రాముడికి ఏదైతే విగ్రహానికి వాడిన ఆ స్టోన్ ఏదైతే ఉందో, ఆ రాయి ఏదైతే ఉందో, ఏకశిలా రాయితోటే మన విగ్రహాన్ని అదే అరుణ్ యోగి చెక్కడం జరిగిందనమాట. అదే శాసనాల ద్వారా రాముడి విగ్రహాన్ని ఏ విధంగా అయితే అద్భుతంగా చెక్కారో మరి మన యొక్క సంతాన వేణుగోపాల స్వామిని కూడా అంతే సుందరంగా చెక్కడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చాలా సుందరమైన రూపం ఉంటుంది స్వామివారిది. చూసినట్టయితే నేను మా ఏరియాలో చెప్తుంటే విన్నా, వేరే స్టేట్స్ నుంచి రావడం ఏందన్నా అంటే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎక్కడ అని కనుక్కొని మరి వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఎందుకు అలా? మన స్పెషాలిటీ ఏంది మన వేణుగోపాల స్వామిది? మన యొక్క వేణుగోపాల స్వామి ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మన వేణుగోపాల స్వామి సంతానానికి చాలా ప్రత్యేకము. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుండి, వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే, ఇక్కడ స్వామి స్వయంగా ఆయననే సంతానాన్ని కలిగించే యోగ్యత వాళ్ళకి ఇస్తాడు. మరి అదేవిధంగా ఇక్కడ రోహిణి నక్షత్రము, స్వామివారు ఏదైతే జన్మించిన నక్షత్రం ఉందో ఆ నక్షత్రం రోజున ఇక్కడ సంతాన హవనము జరుగును. అంటే సంతానం కొరకై హవనం చేసి ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఇస్తారనమాట. మరి ప్రతి నెలలో రోహిణి నక్షత్రం రోజున తప్పక ఇక్కడ సంతానానికి హవనము మరియు ఆ గరుడ ప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది. అందుకే జనాలు వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వించేసి ఆ యొక్క స్వామి దయ వల్ల సంతానం కూడా యోగ్యత కలుగుతున్నది. అందుకు నిదర్శనం ఇక్కడ కట్టిన ఈ ముడుపులు సమాధానమే చెప్తాయి.